నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. ఢిల్లీ ఫలితాల తర్వాత ఒకరు సంతోషపడతా ఉంటే ఒకరు బాధపడతా ఉంటే మరొకరు మధ్యలో పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నాడు. అదే బీఆర్ఎస్ పార్టీ అనుకోవచ్చు. ఒకవైపు బీజేపీ సంబరాలు చేసుకుంటూ ఉంటే ట్వీట్ చేస్తూ కేటీఆర్ దాన్ని కొంతమందిపై కావచ్చు కొన్ని ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తుండు. దాని మీద చర్చించడానికి ప్రస్తుతం మనతో పాటు గజ్జల కాంతమన్న ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. తెలంగాణ ఉద్యమకారుడు, గతంలో అనేక రకాలైన పార్టీస్ చూసినటువంటి వ్యక్తి. ఈరోజు ఢిల్లీ ఫలితాలపైన ఆయన ఏం చెప్పబోతా ఉన్నాడు తెలుసుకుందాం. అన్న నమస్తే. ముందుగా నమస్తే అన్న, ఒక అంశం, కేటీఆర్ ఒక ట్వీట్ చేసిండు. రాహుల్ గాంధీ బీజేపీ కార్యకర్త, బీజేపీ ఢిల్లీలో గెలవడానికి కారణం రాహుల్ గాంధీ అని చెప్తా ఉన్నాడు. మీరు ఏమంటారు? అసలు కేటీఆర్ అనేటోనికి అవగాహన లేదు, రాజకీయ అవగాహన లేనటువంటి వ్యక్తి. వానికి మతిస్థిమితం లేదు. వాడు మాట్లాడే ముందు ఏ స్థాయి మనిషిని మాట్లాడుతున్నాడని గుర్తుపెట్టుకుని మాట్లాడాలి. రాజకీయాల గురించి అవగాహన లేనటువంటి మూర్ఖుడు. అలాంటి వాడితోని వాడు ఎందుకంటే దోపిడితనం తప్ప మనకి ఇంకోటి తెలియదు. ఈయల్లో రాహుల్ గాంధీ గారికి ఒక చరిత్ర ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇది దేశంలో ప్రపంచానికి అందరికీ తెలుసు. తర్వాత ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది, ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ. ఈ దేశాన్ని దాదాపు 50 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1. ఇయర్లో తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇయర్లో వర్గీకరణ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇయర్లో బీసీల కులగణన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇయర్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఓ కాంగ్రెస్ పార్టీ ఎన్నో దేశానికి స్వతంత్రం వచ్చిన నుండి ఎన్నో మార్పులు తీసుకొచ్చేది. అలాంటి పార్టీ నాయకుడిని పట్టుకొని, రెండవది ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇయర్లో నెహ్రూ గారు, ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేశాడు. తర్వాత ఇందిరాగాంధీ ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసింది, చనిపోయింది. ఈలో రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. ఇలాంటి కుటుంబాన్ని చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఒక మాట ఈ దేశ ప్రజలకు ఇస్తే నెరవేర్చే అటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నది. తెలంగాణ ఇస్తారనేది ఇచ్చేసింది. ఇది దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఇలాంటి చిల్లర నా కొడుకులు మాట్లాడాడు కేటీఆర్ లాంటి వాళ్ళు చిల్లర నా కొడుకులు మాట్లాడే మాటలు ప్రజలు నవ్వుకుంటారు. ఎందుకు మాట్లాడమనేది ఒక పద్ధతి ప్రకారం మాట్లాడాలి. ఈయల్లో బీజేపీ మీద యుద్ధం చేస్తున్నదే మా రాహుల్ గాంధీ గారు. బీజేపీ మీద యుద్ధ ప్రాతిపదికగా యుద్ధం చేస్తున్నాడు. అరే రాహుల్ గాంధీ గారు బీజేపీని గెలిపించడానికి బీజేపీ కార్యకర్త, బీజేపీ నాయకుడు అని అంటే, అరే మూర్ఖుడా, నీకు అవగాహన లేనటువంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇయల్లో కేజ్రీవాల్ ఓడిపోవడానికి కేసీఆర్ బాధ్యుడు. ఎందుకు కేసీఆర్ బాధ్యుడు అంటే, కేసీఆర్ను వచ్చి కలిసిపోయిన తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేజ్రీవాల్ ముఖ్యమంత్రి హోదాలో వచ్చి కలిసిపోయాడు. కలిసిపోయిన కారణం నుంచి మన పతనం మొదలైంది, కేజ్రీవాల్ పతనం. ఎందుకంటే ఆయన కేసీఆర్ను ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ను కలిసిపోయిన తర్వాత అక్కడ స్కాములు చేయడం మొదలైంది. బిడ్డ కవిత ఢిల్లీలో ఉండి, ఆమె ఎంపీగా ఉండి కేజ్రీవాల్ గారితో సంబంధాలు పెట్టుకొని, కేజ్రీవాల్ గారు రాజకీయ సంబంధాలు పెట్టుకొని ఏం చేసిందంటే, ఆడ పంజాబ్ రాష్ట్రంలో ఎట్లా లిక్కర్ని అమ్మాలి, లిక్కర్ స్కామ్ ఎట్లా చేయాలి, లిక్కర్ను తాగే మందును ఏ విధంగా అమ్మాలి, డ్రగ్స్ ఏ విధంగా అమ్మాలి, అక్కడ ఉన్నటువంటి కాలేజీ స్టూడెంట్ కాడి నుంచి మొదలుకుంటే యూనివర్సిటీల వరకు స్టూడెంట్స్కు మొత్తం డ్రగ్స్ ఎట్లా అలవాటు చేయాలి అని కవిత నేర్పించినటువంటి ముఖ్యమంత్రి గారి బిడ్డ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డ కవిత. ఇలా మరి కేటీఆర్ ఒక ట్వీట్ చేసిండన్న, ఏమంటా ఉన్నాడు, బీజేపీ తరఫున ప్రచారం చేస్తా ఉన్నాడు రాహుల్ గాంధీ అంటా ఉన్నాడు. ఒకవేళ నిజంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ కోసం పోరాటం చేస్తే ఎందుకు ఒక్క సీటు కూడా గెలవలేదని అడుగుతా ఉన్నా. ఇది అదే విషయం అడిగి వస్తున్నా. పంజాబులో ఆ లిక్కరు ఏ విధంగా అమ్మాలనేది కేజ్రీవాల్కి చెప్పిందే కవిత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఢిల్లీలో ఆ లిక్కర్ స్కామ్ జరిగిందే కవితతోని.
ఓకే. కేసీఆర్ బిడ్డతోని. అక్కడ స్కామ్ జరిగినాక ముఖ్యమంత్రి కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం ఓకే. వీళ్ళిద్దరు జైలుకు పోయిందే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళంగా కవిత మూలంగా. వాళ్ళు స్కాములలో ఇరికిచ్చిండ్రు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ నేర్పించిందే కవిత, ఓకే. పంజాబ్లో, ఢిల్లీలో. ఇలాంటి మూర్ఖులు మాట్లాడితే ఎట్లనయా? ఇలాంటి మూర్ఖులు ఇయ్యలో స్కాములు అనేది నేర్పించిందే వీళ్ళు. అఖిలేష్ యాదవ్ కేసీఆర్ ఇంటికి పోయిండు, అక్కడ కథమైండు. ఓకే. జగన్ వచ్చిండు, కేసీఆర్ని కలిసిపోయిండు, కథమైండు. అవునా? ఇదైతే నగర సత్యం కదా. ఇయ్యలో కేజ్రీవాల్ వచ్చిండు, కేసీఆర్ స్కాములలో ఇరికిండు, జైలుకు పోయిండు, ఏకంగా జైలుకే పోయిండు. ఆ జైలుకు పోయే స్కాములు చేయడం మూలంగా ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. ప్రజల్లో వ్యతిరేకత పెరగడం మూలంగా ప్రజలు ఈయన దూరం పెట్టాలని చూసిండ్రు. ప్రజలు ఓటమి పాలు చేసిండ్రు, బీజేపీకి పట్టం కట్టిండ్రు. తప్పేముంది దాంట్లో? నెంబర్ 1, ఇయ్యల్లో ఆయన మా రాహుల్ గాంధీ గారు ఈ దేశం కోసం, ఈ రాజ్యం కోసం, రాజకీయ అధికారం కోసం పాకులాడే కుటుంబం కాదు కాంగ్రెస్ కుటుంబం. రాహుల్ గాంధీ కుటుంబం ఒకవేళ అట్లా పాకులాడితే 2009లోనే ప్రధాని అయ్యేది, 2004లోనే ప్రధాని అయ్యేది. ఎవరు? మా రాహుల్ గాంధీ గారు. అవునా? రాజకీయాలు, ఈ దేశంలో రాజకీయాలు స్కాములు చేసేటువంటి కుటుంబం నెహ్రూ కుటుంబం కాదు. ఇయ్యలో నెహ్రూ కుటుంబంలో సోనియా గాంధీ గారి కానీ రాహుల్ గాంధీ గారి కానీ ఉండడానికి ఇల్లు లేదు. ఢిల్లీలో క్వార్టర్స్ తప్ప ఉండడానికి సొంత ఇల్లు లేదు అంటున్నా. ఈ దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉండడానికి ఇల్లు లేదు అంటున్నా. అటువంటి వాళ్ళని పట్టుకొని ఎట్లా మాట్లాడతావు? కాంగ్రెస్ పార్టీ కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ, ఈ దేశంలో మార్పు తీసుకొచ్చే శక్తివంతుడైనటువంటి మా రాహుల్ గాంధీని పట్టుకొని ఎట్లా మాట్లాడతావు? చిల్లర నా కొడుకులు నువ్వు, చిల్లర దండాలు చేసిన పైకెచ్చినోడివి. అట్లాంటిది మా రాహుల్ గాంధీని ఎట్లా మాట్లాడతారా భయ్? మీరు మాట్లాడే ముందు ఆలోచన చెయ్యాలి. ఇయ్యల్లో కేజ్రీవాల్, అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం జైలుకు పోయిందే మీ కుటుంబం మూలంగా, కేసీఆర్ కుటుంబం మూలంగా. వాళ్ళు జైలుకు పోయిండ్రు, చివరికైతే ఓటమి పాలయ్యారు. మరి ఎందుకు కేటీఆర్ ఎందుకు సంతోషపడతా ఉన్నాడు? వాడు చిల్లర నా కొడుకు. వాడి పార్టీ మొదలు చూడు, ఎమ్మెల్యే ఎలక్షన్లు ఓడిపోయింది, పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు ఓడిపోయినరు. కథమైంది. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం చేస్తలేరు. పోటీ చేసే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కథ మా పార్టీ భూస్థాపితమైందని ఒప్పుకొని చేతులు ఎత్తేసుకున్నారు. వాళ్ళ క్యాండిడేట్ లేడు పెట్టడానికి. దాన్ని ఫస్ట్ దీని గురించి మాట్లాడరా భయ్, రాష్ట్రంలో నువ్వు ఏం చేస్తున్నావు? ఎందుకు అనంటే ఇయ్యలో మా రేవంత్ రెడ్డి గారు ఐరన్ లెగ్ అంటున్నావు. అరే భూషుడికి మా రేవంత్ రెడ్డి గారిని ఐరన్ లెగ్ అంటున్నావు. భూషుడికి తెలంగాణ రాష్ట్రంలో గడిలని బద్దలు కొట్టి కేసీఆర్ను తొక్కిపడేసి తెలంగాణ ప్రజలకు విముక్తి కలగజేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. అంత దమ్మున్నోడు మా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు. దమ్మున్నోడు, శక్తి ఉన్నోడు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ లక్ష్యం కురిసేటువంటి శక్తివంతుడే మా రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి రేపటి రోజు కేసీఆర్ బయటకు వస్తే తట్టుకుంటాడా రేవంత్ రెడ్డి? మా హరీష్ రావు అంటా ఉన్నాడు, మేము పోరాటం చేస్తేనే మమ్మల్ని తట్టుకుంటలేడు రేవంత్ రెడ్డి. రేపు కేసీఆర్ రాబోతా ఉన్నాడు, రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి అని అంటా ఉన్నాడు. హరీష్ రావు వాడు పెద్ద దొంగ. హరీష్ రావు అంటాడు పెద్ద దొంగ. ఇయ్యాలో కేటీఆర్ అంటుడు పెద్ద దొంగ, కేసీఆర్ అంటుడు పెద్ద దొంగ. మరి ఎందుకు రాలేదురా భయ్? మీరు ఒక్క నిమిషం ఆగండి. ఆ నీతివంతుడేనే, రాజ్యాంగాన్ని గౌరవించుతుడే కదా, రాజ్యాంగాన్ని గౌరవించుతుడే కదా. మరి ఎందుకు అసెంబ్లీ రాలేదే? ఆడాది మీద 4 నెలలు అవుతుంది, అసెంబ్లీకి ఎందుకు రాలే? ముఖ్యమంత్రిగా నువ్వు ఉన్నావు, ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు కేసీఆర్. ప్రతిపక్ష బాధ్యతలు అప్పయిపోయారు తెలంగాణ ప్రజలు, ప్రతిపక్ష పార్టీ నాయకుడివి కదా. అన్నప్పుడు నువ్వు ఎందుకు రాలేవు అసెంబ్లీకి? ఇప్పుడు నువ్వు శాసనసభ నాయకుడివి, నువ్వు ఎందుకు రావు? నీ దగ్గర నువ్వు దొంగతనం చేయలేదు. కేసీఆర్ వస్తే భయానికి మీరు అంటే మంచి చేయాలన్న ఆలోచన రాదు, మీరు భయపడి పనులు ఆపేస్తారని చెప్పేసి. పనులు ఎందుకు ఆపుతారు? అది కాంగ్రెస్ సంస్కృతి కాదు. నీ అటువంటి మందిని ఇంటికి ఎన్ని అంత మంది చూసి కేసీఆర్ అన్నటువంటి 100,000 మంది వచ్చిన కేసీఆర్ మా రేవంత్ రెడ్డి గారు ఈ గోటికి కూడా వానికి రాదు. మా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ లాంటి 100 కేసీఆర్లు వచ్చిన 100 కేసీఆర్లు వచ్చిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాలి గోటికి కూడా సరిపోరు. కాలి గోటికి ఆయన గాలి తగిలితే సరిపోతుంది అంతే. హరీష్ రావు లాంటి వాళ్ళు 1000 మంది వచ్చినా, కేటీఆర్ లాంటి వాళ్ళు 1000 మంది వచ్చినా, కేసీఆర్ లాంటి 1000 మంది వచ్చినా ఆయన గోటికి కూడా సరిపోరు. మేము చెప్తున్నాం కదా, నష్టమేం లేదంట. నష్టమే ఉంటుంది. ఇంకా నువ్వు వాళ్ళ భయం అంతా
వాళ్ళు చేసిన స్కాములు మీద విచారణ జరుగుతుంది. ఓకే. వాళ్ళు మీదికి చూడ మాట్లాడుతున్నారు. ఆ స్కాములలో విచారణ జరుగుతుంది కాబట్టి మమ్మల్ని తిహార్ జైలుకో ఎక్కడికి పంపిస్తారో తెలియదు. చెర్రపల్లి జైలుకా తిహార్ జైలుకో పోయే పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తుంది. ఎన్ని రోజులు చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో చట్టపరమైన చిక్కులు ఎక్కడ రాకుండా పూర్తి శూన్యంగా రేపు కోర్టుకు పోతే కూడా కోర్టు కూడా వీళ్ళని క్షమించకూడదు. ఆ పద్ధతిలో పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. ఏ నీతి నిజాయితీగా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వ యంత్రాంగము విచారణ చేస్తుంది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు దాంట్లో 1000 కోట్లు ఒక దాదాపు 50-60 కోట్లు దోషిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద కాళేశ్వరం ప్రాజెక్టును కడుతుందని చెప్పి 1,40,000 కోట్ల పెట్టి దాంట్లో 50-60 కోట్లు దోషిండ్రు కేసీఆర్. దానికి సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు, దానికి ఫైనాన్స్ సెక్రటరీ అందరూ కూడా చేతులెత్తేసిండ్రు. ఇది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తేనే మేము చేసినాం, మేమేం చేయలే. ఆయననే ఇంజనీరు, ఆయననే మొత్తం, ఆయననే దానికి నిర్ణయం తీసుకున్నాడు, మాకేమీ తెలియదు అని చెప్పి చేతులు ఎత్తేసారు. మొత్తం దాని మీద విచారణ జరుగుతుంది. అది విచారణ జరిగితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జైలుకోక తప్పదు, దాంట్లో బాధ్యులైనటువంటి అధికారులు జైలుకోక తప్పదు, హరీష్ రావు జైలుకోక తప్పడు. కాబట్టే వాళ్ళకి అది భయం. రెండవది అది పెద్ద స్కామ్ కాళేశ్వరం ప్రాజెక్టు. రెండవది విద్యుత్ మీద విచారణ జరుగుతుంది. 80,000 కోట్లు, దానికి 80,000 కోట్లు, దానికి అయింది 40,000 కోట్లు. అటువంటిది 80,000 కోట్లు, 40,000 కోట్లు దాంట్లో దోషిండ్రు కేసీఆర్ కుటుంబం. ఆరోపణలు కాదు, విచారణ జరుగుతుంది. ఆరోపణలు చేయడం లేదు. ఇటు వినండి, ఇప్పుడు నడుస్తున్న విచారణ జరుగుతుంది. ఒకటి మీకు చెప్తున్నా. విద్యుత్ మీద ఇవాళ మిషన్ భగరత్ మీద కూడా విచారణ జరుగుతుంది. దాంట్లో కూడా 1000 కోట్లు స్కామ్ జరిగింది. దాని మీద కూడా విచారణ జరుగుతుంది. ఇవన్నీ విచారణలు జరుగుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగము, ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు ఇది విచారణ చేస్తున్నారు. దాని విచారణ పూర్తి అయిన తర్వాత వీళ్ళని జైలుకు పంపడం. ఎందుకు అంటే వీళ్ళు అభండాలేసి తప్పుడు కేసులు పెట్టి పంపించే సంస్కృతి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది కాదు, మా రాష్ట్ర ప్రభుత్వంది కాదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వ సొమ్ము, ఇది ప్రజల రక్తము, ప్రజల డబ్బు, దుర్వినియోగం కావద్దు. దీని పూర్తి విచారణ పూర్తి స్థాయిలో చేసినాకనే వీళ్ళని జైలుకు పంపి కార్యక్రమం. అందుకోసమే విచారణ చేస్తుంది. రెండోది కార్ రేసింగ్ లో కూడా ఇయర్లో 56 కోట్లు లండన్కు పంపించాడు. అదే కంపెనీ వాళ్ళకు 100 కోట్లు దోషిపెట్టారు. ఇప్పుడు అదే కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము 41 కోట్లు వాళ్ళ పార్టీ ఫండ్ ఇచ్చినాం, బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కి ఇచ్చినామని చెప్తున్నారు. ఇప్పుడు దాని మీద కూడా విచారణ జరుగుతుంది. కేటీఆర్ను పూర్తి విచారణ అయిపోయినాక చర్లపల్లి జైలు ఖచ్చితంగా పోతాడు. ఆ తర్వాత కేంద్రం నుంచి ఈడీ వస్తుంది, సిబిఐ వస్తుంది, తిహార్ జైలుకు తీసుకుపోతుంది. తిహార్ జైలు ఖచ్చితంగా పెట్టుడైపోయి, అందులో డౌట్ అనేది లేదు. అయితే ఇప్పుడు ఈ హరీష్ రావు అంటోనికి ఏంది, కేటీఆర్ అంటోనికి ఏంది, వీళ్ళు విచారణ అన్నీ చేసి మమ్మల్ని జైలుకు పంపించడం భయం. ఇంకొక విషయం ముఖ్యంగా, తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్ చుట్టుపక్కల 30,000 ఎకరాలు నిజాంకు సంబంధించిన భూములు, అవి నిజాం వంశస్థులకు సంబంధించిన భూములు. 30,000 ఎకరాల భూమి కోసమే ఈయన దడిని పెట్టాడు. దడిని పెట్టడం దానికోసం పెట్టాడు. అదేవిధంగా గ్రామాల్లో, జిల్లాలలో ఉన్నటువంటి భూస్వాముల భూములను కాపాడడం కోసమే దడిని పెట్టాడు. ఈ దడిని తీసుకొచ్చి 30,000 ఎకరాల భూమిని కేసీఆర్ కుటుంబం కబ్జా పెట్టింది. బినామీ పేర్ల మీద 20,000 ఎకరాలు పెట్టింది. 10,000 ఎకరాలు ఆల్రెడీ అమ్మేసిండ్రు బినామీ పేర్ల మీద చేసి. ఇది కేసీఆర్ కుటుంబ చరిత్ర. ఇప్పుడు దాని మీద కూడా విచారణ జరుగుతుంది. 20,000 ఎకరాల భూములు బినామీల పేర్ల మీద ఉన్నాయి. కేసీఆర్ బినామీ, హరీష్ రావు బినామీ, కేటీఆర్ బినామీ, కవిత బినామీ. వీళ్ళందరి పేరు మీద బినామీల పేరు మీద భూములు పెట్టారు. ఇయ్యలో ఈ భూములు ఇప్పుడు 2001 పార్టీ పెట్టినప్పుడు పరిస్థితి ఏంది కేసీఆర్ది? కేసీఆర్ బంజారాహిల్స్లో ఇల్లు లేదు, అటువంటి పరిస్థితి నుంచి వచ్చినాడు. కేటీఆర్ అంటే నౌకరీ చేసుకుంటున్నాడు. కవిత అనేది అమెరికాలో నౌకరీ చేస్తుంది. నౌకరీ చేస్తూ ఇక్కడికి వచ్చిండ్రు. ఎలక్షన్ 2001 నుండి 2014 దాకా వీళ్ళ ఆస్తులేంది.
2014 నుంచి వీళ్ళు ముఖ్య 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి వీళ్ళు ఆస్తులైంది. దాని మీద ప్రజలకు తెలుపవలసిన అవసరం ఉంది. అందుకోసం విచారణ జరుగుతుంది. ఓకే అన్న, ఇక్కడ ఒకటి నిజంగా లక్షల కోట్లు వాళ్ళు దోసుకున్న వాళ్ళు అయితే ఇలా మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే మనిషికి 1000 కోట్లు ఇస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారు. నేను ఒకటి గుర్తుపెట్టుకో, ఇయాల్లో 7 లక్షల కోట్ల అప్పు రాష్ట్రానికి, 3 లక్షల కోట్లు దాంట్లో దోషినాయి. రెండవది ఇయాల్లో మీకు ఇంకో విషయం చెప్తున్నా, కవితకు దుబాయ్లో 3 ఇండ్లు 500 కోట్లతో ఉన్నది. వివిఐపి రాజులు ఉండే ఏరియాలో 500 కోట్లు, 180 కోట్లకు ఒక ఇల్లు, 500 కోట్లతోని అక్కడ 3 ఇండ్లు ఉన్నది. లండన్లో ఒక రాజులు ఉండే అటువంటి ఇల్లును తీసుకుని బ్రహ్మాండమైనటువంటి అక్కడ పెట్టుకున్నది లండన్లో. రెండోది సింగపూర్లో 25,000 కోట్లతోనే హరీష్ రావు కంపెనీ పెట్టాడు, అక్కడ వ్యాపారం చేస్తున్నాడు. సింగపూర్కు 6 నెలలకు ఒకసారి ఎందుకు పోతాడు? వీనికి ఏం సంబంధం సింగపూర్తోని? సింగపూర్ దేశంతో ఏం సంబంధం అంటున్నా. 6 నెలలకు ఒకసారి పోతుడు సింగపూర్. అది మొత్తం రిపోర్ట్ కాంగ్రెస్ 100%. ఇయ్యలో మీకు 6 నెలలకు ఒకసారి నీకు సింగపూర్తో ఏం సంబంధం చెప్పు అనండి. రెండవది అక్కడ కంపెనీలో పెట్టాడు. కవిత దుబాయ్ కంపెనీలలో 50,000 కోట్లు 25,000 కోట్లు అక్కడ పెట్టింది. ఇక్కడ అమెరికాలో 50,000 కోట్లు కేటీఆర్ అంటూ పెట్టాడు కంపెనీలలో. ఇట్లా 1,000 కోట్లు తీసుకుపోయి ఇతర దేశాలలో మీరు వ్యాపారాలు చేస్తుంటే అదంతా డబ్బంతా ఎక్కడిది? ఇయ్యలో ఇక్కడ కవిత ఇల్లు అంతకుముందు నేను ఉద్యమం చేస్తున్నప్పుడు, ఆమె ఉద్యమం చేస్తున్నప్పుడు, ఉద్యమాలు నడుస్తున్నప్పుడు కిరాయి ఉన్నది. కిరాయి ఉన్న ఇంట్లో ఉన్నది, రెంట్కు ఉన్నది. అటువంటిది 200 కోట్లతో ఇల్లు కట్టింది, 150 కోట్లతో ఇల్లు కట్టింది. 50 కోట్లు మీరు మొత్తం ఇతర దేశం నుంచి ఫర్నిచర్ తెప్పించింది. కలిసి వచ్చిందేమో మీకు. ఏంటిది కలిసి వచ్చింది? ఏంటిది? వాళ్ళకు బిజినెస్ లేదు, వాళ్ళకు బిజినెస్ ఏంది అంటున్నా. నేను అప్పుడే ఉద్యమంలో ఉన్నాం కదా. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెళ్ళి ఉద్యోగ సంఘాలు అందరం కలిసి, తెలంగాణ ప్రజా సంఘాల చైర్మన్ గా అందరం కలిసి అప్పుడే ఉద్యమాల్లో ఉన్నాం కదా. అన్నప్పుడు అప్పుడు రెంట్కున్నటువంటిది బిజినెస్ కూడా ఏం లేవు వాళ్ళకు. అటువంటిది నువ్వు ఆ తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు కూడా ఈ రాష్ట్రం ఉన్నటువంటి బడాబాబులను, వ్యాపారులను, సినిమా ఇండస్ట్రీ వాళ్ళను, వీళ్ళు విద్యా సంస్థలను అందరి దగ్గర మంచుకున్నారు, డబ్బులు వసూలు చేసుకున్నారు. ఆ డబ్బులతోనే వాళ్ళ పార్టీని నడుపుకున్నారు, వాళ్ళు బతికిర్రు. ఆ డబ్బులతోనే కేసీఆర్ ఇల్లు కట్టిండు ఇక్కడ బంజారాహిల్స్లో. 2001 నుండి 2004, 2010 వరకు ఆ ఫండ్ వసూలు చేశారు ఆంధ్ర వ్యాపారుల మీద దగ్గర. బెదిరించి తెలంగాణ సెంటిమెంట్ అడ్డు పెట్టుకుని ఆ డబ్బులు వసూలు చేసి బంజారాహిల్స్లో ఇల్లు కట్టిండు మొదటిసారి. ఆ తర్వాత అట్లాంటి పరిస్థితి నుంచి వెళ్ళి 2014 నుంచి వెళ్ళి 2024 వచ్చే వరకు 1,000 కోట్లు ఎక్కడి నుండి వచ్చినాయా? ఎక్కడి నుండి 1,000 కోట్లు 1,000 కోట్లు ఎట్లా వస్తాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇలా 500 కోట్లతోని మైనాబాద్లో ఇల్లు 5 అంతస్తుల బిల్డింగ్ కట్టిండు అండర్ గ్రౌండ్లో కేటీఆర్. అది ఎక్కడి నుండి వచ్చినాయి? అందులో ఫర్నిచర్ కూడా వేరే అదర్ కంట్రీస్ నుంచి తెచ్చిండు. 500 కోట్లు పెట్టుబడి పెట్టి ఇల్లు కట్టి ఫర్నిచర్ కూడా బయట దేశం నుంచి తెచ్చిండు. కవిత 150 కోట్లతో ఇల్లు కట్టింది, 50 కోట్ల ఫర్నిచర్ తెచ్చింది, మొత్తం 200 కోట్లు. ఇయ్యలో హరీష్ రావు ఫామ్ హౌస్లు, కేసీఆర్ ఫామ్ హౌస్, ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? అంతకుముందు ఒక్క ఇల్లు పోయి ఇయ్యలో మొత్తం లండన్లో ఇండ్లు, దుబాయ్లో ఇండ్లు, అమెరికాలో కేటీఆర్కి ఇల్లు, ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? మరి ఇవన్నీ ఎప్పుడు అరెస్ట్ చేయబోతా ఉన్నారు? ఇవన్నీ తెలంగాణ ప్రజలను దూషిన డబ్బు, తెలంగాణ ప్రజల రక్తం, తెలంగాణ ప్రజల ఆస్తి మొత్తం దోపిడీ జరిగింది. వాడి ఇలా కేటీఆర్ మాట్లాడితే, హరీష్ రావు మాట్లాడితే, అరే లుచ్చానా కొడుకులారా, నీతి నిజాయితీతోని మాట్లాడాలి. తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చుకున్నారు, తెలంగాణ సంపదను మొత్తం దోపిడీ చేసిండ్రు. హైదరాబాద్ చుట్టూన్నటువంటి 30,000 ఎకరాల భూమిని కాజేసిండ్రు. మీ పేర్లు బినామీ పేర్ల మీద పెట్టుకున్నారు. దాని మీద కూడా విచారణ జరుగుతుంది. మీరు ధరని ఎందుకు తీసుకొచ్చారు? ఈ 30,000 ఎకరాల భూమిని 10,000 ఎకరాలు ఎట్లా ఎందుకు అమ్మారు? ఇయలో హైదరాబాద్ చుట్టూ ఉన్న 20,000 ఎకరాలు మీ బినామీ పేర్ల మీద ఉన్నది. వీనికి హరీష్ రావు అనేటువంటి ఇక్కడ 1,000 ఎకరాల భూమి ఉన్నది. ఎక్కడి నుండి వచ్చింది? అది ఎక్కడి నుండి వచ్చిందని అడుగుతున్నా. ఎక్కడి నుండి వచ్చింది? ఆ భూములన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? మీ అయ్యే సంపాదన కాదు, హరీష్ రావు గారు అయ్యే సంపాదించిన సంపాదన కాదు, మాకు తెలిసేది. కేసీఆర్ సంపాదన కాదు, కేటీఆర్ సంపాదన. ఇవన్నీ మీరు 10 ఏళ్ళు తెలంగాణ ప్రజల పేరు మీద, తెలంగాణ ఉద్యమకారుల పేరు మీద, తెలంగాణ అమరవీరుల పేరు మీద, తెలంగాణ కోసం
ప్రాణత్యాగాలు చేస్తే తెలంగాణ కోసం త్యాగం చేసిన మేము ఉద్యమకారులమా అందరి పేరు మీద తెలంగాణ రాష్ట్రం అంతే ఎవడి పాలైంది తెలంగాణ? ఎవడి పాలైంది? కేసీఆర్ అంటాడు కుటుంబం పాలైంది. కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని మొత్తం దోషేసిండు, ఈ రాష్ట్ర సంపదను దోషేసిండు. కాబట్టి అవన్నిటి మీద విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళు చర్లపల్లి జైలు, రెండోది తిహార్ జైలుకు పోతారు ఖచ్చితంగా. నల్లటి మబ్బుల నుండి చంద్రుని బయటకు ఉదయిస్తా ఉన్నాడు కేసీఆర్. కేసీఆర్ అంటా ఉన్నాడు, మబ్బుల నుండి ఉదయించే చంద్రుని లాగా బయటకు రాబోతా ఉన్నాడు కేసీఆర్ అంటే. బయటకంటే రాష్ట్రాన్ని గిట్ట అంటే దోపిడి ఇంకా కూడా తెలంగాణ గట్ట అమ్మెత్తారు. వాళ్ళకు ఇంకొక 5 ఏళ్ళు గిట్ట వాళ్ళు ఉంటే తెలంగాణ అమ్మెత్తరు. తెలంగాణ అమ్మేసి అమెరికా దింకపోదురు. ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలు తరిమి కొడతారు. ఏ మబ్బుల నుంచి వచ్చినా ఏం బీకలేడు మా ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారిని. కాంగ్రెస్ పార్టీని ఏం బీకలేరు. దీనికి ఒక చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఒక చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో 135 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ. గుర్తుపెట్టుకోండి. ఇయ్యలో కాంగ్రెస్ పార్టీ ఇంకా 1000 ఏళ్ళ దాకా ఈ కాంగ్రెస్ పార్టీని ఎవరు పీకే తెలీదు. ఈ దేశంలో ఉండేదే బీజేపీ, కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది కాబట్టి ఖచ్చితంగా 2029లో ఈ దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. 100% తీసుకొస్తారు. రాహుల్ గాంధీ ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారు ఈ దేశానికి. అది గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో నెక్స్ట్ కాంగ్రెస్ గెలవబోతుందని చెప్పేసి మీరు ఆశిస్తా ఉన్నారు. 100% గెలవబోతుంది. ఏ రకంగా అంటే ఇయర్లో మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడు. అన్ని స్కీములు అమలు జరుగుతున్నాయి. జీరో కంచెలు మొదలైంది. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పు చేసాడు. జీరో బడ్జెట్ నుంచి మొదలైంది. మా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయినప్పుడు 0 రూపాయి లేదు. అట్లాంటిది నిధులన్నీ తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగులకు నెల జీతాలు ఇచ్చుకుంటూ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ, బస్ సౌకర్యం కావచ్చు మహిళలకు, అదేవిధంగా సిలిండర్ కావచ్చు, అనేక స్కీములు పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు. రైతు రుణమాఫీ మొత్తం తెలంగాణ రైతాంగానికి రుణమాఫీ చేసిండు. రైతు భరోసా అది ఖచ్చితంగా అమలవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆగింది. కానీ 100% ఈ సంవత్సరంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికీ ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నిద్రపోకుండా, విశ్రాంతి తీసుకోకుండా తెలంగాణ ప్రజల కోసం ప్రజా పరిపాలన నడిపిస్తున్నాడు. తెలంగాణ ప్రజల కోసం ఆయన సాయశక్తుల పరిపాలన నడిపిస్తున్నాడు. ఆయనకు నిద్ర ఆధారం లేకుండా సొంత ఇంటి నుంచి పరిపాలన నడుస్తున్నది. ఆయన కష్టపడి ప్రభుత్వ సొమ్మును రూపాయి కూడా దుర్వినియోగం చేయకుండా తెలంగాణ ప్రజలను పరిపాలన చేస్తున్నటువంటి నాయకుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రెండవది, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని స్కీములను అమలు చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాడు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తాడు. రెండవది, ఇయలో బీసీలు కులగణన జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్. బీసీలందరూ కూడా ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అండగా ఉంటారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటారు. వర్గీకరణ జరిగింది. దళితులందరూ కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉన్నారు. ఆయనకు అండగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారు. ఎందుకంటే వర్గీకరణ జరిగింది. ఇయ్యాల్లో మొత్తం తెలంగాణ దళిత జాతి మొత్తం కాంగ్రెస్ పార్టీకి రుణపడి. ఓకే అన్న, ఇక్కడ ఒక ప్రశ్న. వర్గీకరణ మీద మీరు కూడా రేవంత్ రెడ్డిని అప్రిషియేట్ చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టిన ఈ మధ్య కాలంలో. అటు ప్రొఫెసర్ కాశీం గారు కూడా రేవంత్ రెడ్డి చిరస్థాయిగా గుర్తుండిపోయే ఒక గొప్ప పని చేసిండు, రేవంత్ రెడ్డిని మాదిగాలందరూ కూడా ఒక దైవంగా కొలుస్తారు, ఇళ్లలో ఫోటోలు పెట్టుకుంటారని చెప్పేసి కాశీం అంటారు. కానీ మా జనాభాకు దామాషా ప్రకారం కాకుండా ఇష్టానుసారంగా మాలలకు దోసిపెట్టే ప్రయత్నంలో 9% మా మాదిగలకు ఇచ్చిండు. మరో పోరాటం తప్పదు. రేవంత్ రెడ్డి అంటే ఈ ఏదైతే మాదిగలను అవమానిస్తూ లేదంటే మాదిగలను ఇబ్బంది పెట్టే రకంగా రేవంత్ రెడ్డి పాలిస్తా ఉన్నాడు అని చెప్పేసి మందకృష్ణ మాది అంటా ఉన్నాడు. మందకృష్ణ మాది అన్నకు అడగండి ఏమనుకుంటా ఉన్నారు ఇద్దరు. మందకృష్ణ మాది అన్నకు మొదలు ఆయనకు 30 ఏళ్ళు దానికి నాయకత్వం వహించినందుకు ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నా, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఒకటి, మందకృష్ణ మాది అన్నకు మరి ఒకటి అన్న, ఎప్పుడు మాటలు మార్చొద్దు కృష్ణ అన్న. నీకు నేను ఎందుకంటే మీకు రిక్వెస్ట్ ఇచ్చి చెప్తున్నా, మాటలు మార్చకు. నీకు వర్గీకరణ 30 ఏళ్ళు పట్టిందన్న. ఇది గుర్తుపెట్టుకో. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము ఈ జాతి మొత్తము కూడా
రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు పోరాటాలు చేసింది. చాలామంది ప్రాణాలు ఇచ్చారు వర్గీకరణ కోసం. ఇదంతా దృష్టి పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వేసిన కమిషన్ రిపోర్ట్ను అప్పుడు ఆర్డినెన్స్ జారీ చేసి అప్పుడు వర్గీకరణ చేసినటువంటి దేన్ని ఎట్లా చేసిండు అనేది ఆ రిపోర్ట్ తీసుకొని అంతకుముందు కమిషన్ వేసింది వర్గీకరణ కోసం, ఆ రిపోర్ట్ కూడా తీసుకొని ఈ మధ్యలో కమిషన్ వేసిన ఆ రిపోర్ట్ తీసుకొని ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వేసిన కమిటీ ఆ రిపోర్ట్ తీసుకొని కమిషన్ రిపోర్ట్ మొత్తం తీసుకొని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు చేసి ఆ రిపోర్ట్ తీసుకొని అదేవిధంగా మేధావులను ఇంటలెక్చువల్స్ ప్రొఫెసర్లను అందరినీ కూడా ముఖ్యులందరినీ తెలంగాణ దళిత నాయకులందరినీ కూడా మాదిగా ఉపకులాల నాయకులందరినీ కూడా అందరి అభిప్రాయాలను తీసుకుని చర్చించి చివరికొస్తే కృష్ణన్న గారు కూడా మా హెల్త్ మినిస్టర్ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ మా దామోదర్ నరసింహన్న దగ్గరికి వర్గీకరణ చేసే ముందు 2 రోజుల ముందు పోయి ఆయన ఇంట్లో కూర్చున్నాడు. దామోదర్ నరసింహన్న మా మంత్రి గారు దామోదర్ నరసింహన్న ఇంట్లో కృష్ణన్న గారు కూర్చోండి 2 రోజులు చర్చించాడు. మరి ఎందుకు మరవడతావు? 2 రోజులు చర్చించాడు. చర్చించిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 45 నిమిషాలు మాట్లాడాడు కృష్ణన్నతో. 45 నిమిషాలు మాట్లాడి మొత్తం వివరించాడు. ఓకే అన్న ముఖ్యమంత్రి గారు మీరు చేయండి వర్గీకరణ, ఇది కరెక్ట్ లెక్కతో సహా చెప్పాడు ఆయనకు, కృష్ణమాదయ్యకు చెప్తే ఆయన ఒప్పుకున్నాడు. ఓకే చేయండి అన్న, ఓకే మంచి పని చేస్తున్నారు అన్న, థ్యాంక్స్ అని చెప్పేసాడు ఎవరు మా ముఖ్యమంత్రి గారికి. అదేవిధంగా దామోదర్ నరసింహన్న కూడా అన్న మంచి పని చేస్తున్నారు, చేయమనండి ప్రభుత్వం చేయమని చెప్పండి అని చెప్పిండ్రు. ఇట్లా అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ప్రభుత్వము క్యాబినెట్ ఆమోదం పొందింది. ఆ తర్వాతనే వర్గీకరణ జరిగింది. ముఖ్యమంత్రి గారు ఒకరి అభిప్రాయం కాదు, 100 మంది అభిప్రాయాలు తీసుకున్నాడు, కమిషన్ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత కృష్ణమాదిగా ఓకే అన్న తర్వాత, మేధావులందరూ ఓకే అన్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు ఓకే అన్న తర్వాత అప్పుడే వర్గీకరణ చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు ముఖ్య నేతలందరిది కూడా దళిత ఎమ్మెల్యేలు అందరి కూడా అభిప్రాయాలు తీసుకున్నాక అందరి అభిప్రాయాల మేరకే వర్గీకరణ చేశాడు. అటువంటి మహానుభావునికి కృతజ్ఞత తెలపాలి. ఈ దళిత జాతి ఆయనకు రుణపడి ఉన్నది మా ముఖ్యమంత్రి గారికి. ఆయనకు కృతజ్ఞతలు తెలపాలి తప్ప మళ్ళీ లోపటోటి మాట్లాడి బయట ఇట్లా మాట్లాడతారు కృష్ణన్న గారు, అది తప్పు కదా. లోపడ్డేమో ఓకే అంటావు, మళ్ళీ బయటకు వచ్చి 11% ఇవాళ జనాభా నిష్పత్తి ప్రకారము దాని ప్రకారం ఇచ్చాడు. రాజ్యాంగం ఉంటుంది, దానికి నియమ నిబంధనలు ఉంటాయి, దాని ప్రకారం ముఖ్యమంత్రి గారు మెదులుతారు తప్ప ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే అట్లా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మనం నోటికి వచ్చినట్టు మాట్లాడతాం, రాజ్యాంగ పరిధి ఉంటుంది, అది రాజ్యాంగం నియమాలు నిబంధనలు ఉంటాయి, దానికి ఒక వ్యవస్థ ఉంటుంది, దానికి పద్ధతి ఉంటుంది, దాని ప్రకారం చేస్తారు. కానీ లేదు మాకు తెలియదు అంటే నీకు తెలుసు, నువ్వే థ్యాంక్స్ చెప్పినావు కదా, నువ్వే ఓకే చేయండి అని చెప్పినావు కదా ముఖ్యమంత్రి గారికి. మా దామోదర్ నరసింహన్నకు మంత్రి గారికి కూడా చెప్పినావు కదా, అన్న మంచిది ఓకే రైట్ కరెక్టే లెక్కలు చేశారు, ఎవరో జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు మంచిగా చేశానని లోపడే చెప్తావు, మళ్ళీ బయటకు వచ్చి నాకు తెలియదు 11% అంటే ఇష్టం వచ్చినట్టు కాదు కదా. అది ప్రభుత్వము అన్ని సామాజిక వర్గాలను ఏకాభిప్రాయం తీసుకున్న తర్వాతనే వర్గీకరణ చేసింది. అన్ని సామాజిక వర్గాలకు కూడా న్యాయం జరగాలి కదా. కాబట్టి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగే విధంగా నిర్ణయాలు తీసుకున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి దళిత జాతి అందరికి కూడా ఇలా ఆమోదయోగుడైనటువంటి మా ముఖ్యమంత్రి, ఆయనకు రుణపడి ఉండవలసిన అవసరం ఉంది, ఆయనకు అడ్డగా ఉండాలి మా ముఖ్యమంత్రి గారికి. దళిత జాతి ఎన్నడూ కూడా జీవితంలో మర్చిపోయినటువంటి చరిత్రను సృష్టించి వర్గీకరణ చేశాడు మా ముఖ్యమంత్రి గారు. మరి ఆయనకు అండగా ఉండవలసిన అవసరం ఉంది. అందుకోసమే తెలంగాణ ప్రజలందరూ కూడా మా ముఖ్యమంత్రికి అండగా ఉండబోతున్నారు. బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఆయనకు న్యాయబద్ధంగా పరిపాలన జరుగుతుంది, న్యాయబద్ధంగా ఇచ్చిన మాట నెరవేర్చుతున్నాడు. కాబట్టి ఆయనకు రుణపడి ఉండాలి. కృష్ణన్న గారు అది ఇప్పటికైనా మార్చుకోవాలి. ఎందుకంటే నువ్వు ప్రభుత్వం
నిర్ణయాలు తీసుకునే ముందు నిన్ను కూడా సంప్రదించాడు మా ముఖ్యమంత్రి గారు. మా హెల్త్ మినిస్టర్ దామోదర్ నరసింహన్న కూడా నీతో మాట్లాడినాకనే ఆ నిర్ణయం తీసుకున్నారు. అది తప్పు. నువ్వు అట్లాంటివి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక నాయకత్వం బీసీ కులగణన కూడా అవును తక్కువ జనాభా తక్కువ చూపించిండు. రేవంత్ రెడ్డి ఓసీలను పెంచిండు, బీసీలను తగ్గించిండు, బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు రెడ్డి సామాజిక వర్గం అని చెప్పేసి అంటా ఉన్నాడు. అసలు అట్లాంటి విషయాలు ఎక్కడ కూడా మీడియా దగ్గర కూడా రాలేదు. ఓసీలను పెంచలే. 75 ఏళ్లలో స్వయంగా మీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెప్తా ఉన్నాడు. 75 ఏళ్లలో ఎవడెవడో అవగాహన లేనటువంటి గాడి కొడుకు చెప్పవచ్చు. అవగాహన ఉంటే చెప్పడు. మా ముఖ్యమంత్రి గారు 75 ఏళ్ళ నుండి ఎవరు చేయనటువంటి పని కులగణన వేసి 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చాడు. రేపు ఇంకా జనాభా లెక్కలు 2011లో జరిగినాయి. ఇప్పుడు మళ్ళా జనాభా లెక్కలు చేసిన తర్వాత బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం ఇంకా పెంచే అవకాశాలు ఉన్నాయి. దళితులది కూడా వీళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం రేపు జనాభా లెక్కలు జరిగిన తర్వాత దళిత జనాభా నిష్పత్తి ప్రకారం వీళ్ళకి కూడా రిజర్వేషన్ పెంచే అవకాశాలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మేము 42 మరి అంతకుముందు ఏం చేసినావే? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేసినావు? మరి అంతకుముందు ఏం చేసినావు? మీరంతా ఏం చేసినావు? ఎవరు మాట్లాడిన వాళ్ళు దాని మీద ఏం చేసిండ్రు? ఇప్పటిదాకా 10 ఏళ్ళు పరిపాలన చేసిండ్రు. బీసీ జనాభా ఎక్కువ ఉన్నదని ఈ కేటీఆర్ గారి కొడుకును వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా. మరి వీళ్ళు ఏం చేసిండ్రు? అప్పుడు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా. మరి జనాభా లెక్కలు ఎందుకు తెలుపుతుంది? ఇప్పుడు కుటుంబ సర్వే చేసిండ్రు. కుటుంబ సర్వే చేసినప్పుడు ఏం చేయాలి? సర్వే చేసిండ్రు కదా, లెక్కలు బయట పెట్టాలి కదా. ఇగో మా జనాభా బీసీల జనాభా గిట్లున్నది, రెడ్ల జనాభా గిట్లున్నది, ఎస్సీల జనాభా గిట్లున్నది, ఎస్టీల జనాభా గిట్లున్నది అని ఎందుకు బయట పెట్టలేదు? సర్వే అయిపోయాక వెంటనే చెప్పాలి కదా. అదేవిధంగా అసెంబ్లీలో కూడా చెప్పాలి కదా. ఇగో ఈ జనాభా లెక్కలు కూడా రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పలేదు అంటున్నా. ఇప్పుడు కేటీఆర్ అంటాడు, వీడు కూడా మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ మీరు ఏం చేసిండ్రు అంటున్నప్పుడు మీ 10 ఏళ్ళు పరిపాలించారు, కుటుంబ సర్వే చేసిండ్రు. అప్పుడు సర్వే చేసినాక వెంటనే ఎవరి జనాభా ఎంత అనేది ఎందుకు ప్రకటించలేదు? బయట ఎందుకు చెప్పలేదు? ముఖ్యమంత్రి హోదాలో ఆనాడు. తర్వాత అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదు? అది మా ముఖ్యమంత్రి గారు బయట చెప్పాడు, నిండు అసెంబ్లీలో చెప్పాడు. రేపు ఇప్పుడు పూర్తి జనాభా లెక్కలు 2011 నిరూపిస్తుంది. 100% నిరూపిస్తుంది. 2011లో జరిగినాయి. ఇప్పుడు జనాభా లెక్కలు మళ్ళా జరగబోయేటప్పుడు జనాభా నిష్పత్తి ప్రకారం ఇంకా రిజర్వేషన్ కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 75 ఏళ్ల తర్వాత మొదటిసారి 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చిందంటే సంతోషపడాలి. అది ఇలా వర్గీకరణ జరిగిందంటే 42% రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. అది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ దాటినట్టు అవుతుంది. కాబట్టి పార్టీ పరంగా సర్పంచ్ సీట్లు ఇస్తా అని చెప్తా ఉన్నారు. అవును, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు ఉంటాయి కదా, ఇంట్లో సుప్రీంకోర్టు నిర్ణయం కూడా ఉంటుంది కదా. రాజ్యాంగపరమైన సిక్కులను అధిగమించి చేయవలసిన అవసరం ఉంటుంది కదా. అవన్నిటిని అధిగమించి మా ముఖ్యమంత్రి గారిని నిర్ణయం తీసుకున్నాడు. కానీ ముందు 4th షెడ్యూల్లో పెట్టింది 42% ఇవ్వడం అసలు వీలు కాదని చెప్పేసి ఏది కామరేడ్ డిక్లరేషన్ ఇచ్చే ముందు. అవును, అవన్నీ ఆలోచన చేసిండ్రు. కానీ కొన్ని చిక్కులను అధిగమించి చేయాలి. ఇప్పుడు కేసీఆర్ లెక్క మొదలు చేసి మరి కోర్టుకోమని చెప్పి ఇట్లాంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అంతే. ఇక కాకపోతే కొన్ని నియమాలు నిబంధనలు వాటిని అధిగమించి చేయవలసి వస్తుంది, వాటిని అనుసరించి చేయవలసి వస్తుంది. ఇవన్నిటిని కూడా కొంత ఆలోచన చేస్తారు. మనం బయట మాట్లాడినంత ఈజీగా ఉండదు. ఒక ముఖ్యమంత్రిగా ఆయనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. రాజ్యాంగాన్ని గౌరవించాలి, చట్టాలను గౌరవించాలి, దానికి ఒక నియమ నిబంధనలు ఉంటాయి. అవన్నిటిని గౌరవించుకుంటూ ఈ యొక్క రిజర్వేషన్లు పెంచడం కానీ, రిజర్వేషన్లు పెంచితే ఎంత మేరకు పెంచొస్తుంది? రాజ్యాంగ పరిధి ఉండదు కదా. భారత రాజ్యాంగంలో ఎట్లా ఉందో దానికి అనుసరించి నడవాలి కదా. కాబట్టి 42%, కాబట్టి వర్గీకరణ జరిగింది, కాబట్టి ఎస్సీ రిజర్వేషన్లు ఉన్నాయి. ఇవన్నిటిని అధిగమించి చేస్తున్నాడు. కాబట్టి ఇవన్నిటిని కూడా ఆ పరిధిలో చేయాలి, రాజ్యాంగ పరిధిలో చేయాలి. ఇవన్నీ రాజ్యాంగ పరిధిలో చేస్తున్నాడు కాబట్టి దాన్ని మనం అందరం గౌరవించాలి. రేపు అవసరం అనుకుంటే, రేపు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అనుకో, ఖచ్చితంగా అక్కడ రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినాక పార్లమెంట్లో బిల్లు పెడతారు. పార్లమెంట్లో ఖచ్చితంగా రిజర్వేషన్లు పెంచుతారు బీసీలకు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే, కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే బీసీల రిజర్వేషన్లు పెంచుతారు, ఎస్సీల రిజర్వేషన్లు పెంచుతారు. ఇప్పుడు అధికారంలో లేదు కదా కేంద్రంలో.
ఈయన రాష్ట్ర పరిధిలో ఈయనకున్న అధికారాలను ఉపయోగించి చేస్తున్నాడు తప్ప Okay. ఇప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం చేపిస్తారా మరి బీసీలతో సారీ కేంద్ర ప్రభుత్వంతో చేపిస్తారా ఓకే చెప్పిస్తారంటే చెప్పండి దానికి ఎవరు బాధ్యత వహిస్తాడు బీజేపీలు చెప్పుకోనండి మేము చేపిస్తాం కేంద్రంతో బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం దేశంలో ఇంతమంది బీసీలు ఉన్నారు ఈ బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు ఇస్తారని చెప్పుకోనండి దమ్ముంటే ఓకే ఎస్సీలు ఎంతమంది జనాభా ఉందో ఆ ఎస్సీల జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు పెంచుతారని పార్లమెంటే కదా ఫైనల్ పార్లమెంట్లో బిల్లు పెట్టాలి కదా మరి అది చేయమని చెప్పండి ఓకే అది కానీ ఇష్టం వచ్చినట్టు మనం బయట ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాదు మరి వర్గీకరణను పార్లమెంట్లో పెట్టక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇస్తే దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా తీసుకుందంటే ఏం చెప్తారు అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారం ఇచ్చేది అవును వాళ్ళకి అదే చిత్తశుద్ధి బీజేపీలకు ఉంటే దేశంలో నిజంగానే దళితుల మీద కానీ చెమార్స్ మీద కానీ చెమార్స్ ఉపకులాల మీద కానీ ఒకవేళ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఓకే పార్లమెంట్లో బిల్లు పెట్టి చేయలేదు ఎందుకు అది వాళ్ళు చేయలేరు మరి పార్లమెంట్లో ఎందుకు బిల్లు పెట్టలేదు దేశవ్యాప్తంగా ఇక రాష్ట్ర ప్రభుత్వాలతో అవసరం లేకుంటుండే ఓకే కేంద్ర ప్రభుత్వమే ఇగోని మేము వర్గీకరణ చేస్తున్నాం ఓకే అని పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదం చేసి రాజ్యసభకు పంపించి దాన్ని ఆమోదం చేస్తే రాష్ట్రపతి ఆమోద ముద్ర ఎత్తే కథమేనే దేశవ్యాప్తంగా వర్గీకరణ జరుగుతుండే కదా మరి బాధ్యత ఎందుకు తీసుకోలేదు మీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి గారు ఎందుకు తీసుకోలేదు అంటున్నాం మీ బీజేపీ పార్టీ ఎందుకు తీసుకోలేదు అంటే ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాల నెట్టేసింది రాష్ట్ర ప్రభుత్వాల మీద నెట్టేస్తే బీజేపీ అధికారులు ఉన్న రాష్ట్రాలు ఎక్కడ కూడా వర్గీకరణ వేయలే ఆ ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎక్కడ వేయలే కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు నిండు అసెంబ్లీలో ప్రకటించి ఆ మాట కట్టుబడి వర్గీకరణ వేసాడు అసలైన మొగోడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరో దేవునిలాగా ఈ జాతులకు అణచివేయబడ్డ జాతులకు అణగారిన కులాలకు ఆయన దేవుడు లాంటి వాడు అందరికి న్యాయం చేసే విధంగా అటు వర్గీకరణ చేసి రిజర్వేషన్లు పెంచిండు అటువంటి ముఖ్యమంత్రి గారిని ఏనాడు కూడా మర్చిపోకూడదు ఓకే ఫైనల్ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటారా 100% పక్కా ఆయనకు అండగా ఉంటారు ఆయనకు రుణపడి ఉంటారు ఆయన ఇంకా 20 ఏళ్ళు కానీ ఆయనకే మద్దతుగా ఉంటారు ఓకే అన్న ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న ఓకే చూసురుగా త్వరలో కేటీఆర్ చేసినటువంటి చిట్టా కావచ్చు కేసీఆర్ చేసినటువంటి అక్రమాలు అటు హరీష్ రావు కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నాడు ఢిల్లీ ఫలితాలపైన వాళ్ళు ఏదైతే కామెంట్స్ చేసిరో దానిపైన అన్న వర్షంలో అయితే అన్న చెప్పిండు సరే చూద్దాం అసలు ఢిల్లీ ఫలితాలపైన కవిత ఎఫెక్ట్ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు అది వాస్తవం అని చెప్పేసి కూడా కొంతవరకు వినిపిస్తూ ఉన్నటువంటి సందర్భం ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ కేసు తర్వాత ఆ పార్టీకి మొత్తానికి కూడా ఆ ప్రజల్లో ఏదైతే మన్ననలు కోల్పోయారని చెప్పేసి అయితే క్లియర్గా అనిపిస్తుంది ప్రస్తుతం అయితే ఇది విశేషం చూస్తూనే ఉండండి కాలేజ్ టీవీ థ్యాంక్ యూ వెరీ మచ్